సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి మళ్ళీ ఇంకో ట్రోఫీ యాడ్ అయింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, SA20లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని 2 టీమ్సే ఉండగా, ఈసారి ఇంగ్లాండ్ లీగ్ అయిన ది 100లో మళ్ళా సన్ రైజర్స్ ఒక టీంని తీసుకున్నారు. ప్రీవియస్‌గా నార్థర్న్ సూపర్ చార్జర్స్ అనే టీంని బై చేసి సన్ రైజర్స్ లీడ్స్‌గా నేమ్ కన్వర్ట్ చేశారు. ఇందులో అయితే 2 టీమ్స్ ఉంటాయి. బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్స్ కూడా ఉంటాయి. ఐపీఎల్‌లో ఒక ట్రోఫీ ఉండగా SA20లో మాత్రం 3 ట్రోఫీలున్నాయి. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్‌లో డామినేటింగ్ టీమ్ అని చెప్పొచ్చు. జరిగిన 4 సీజన్‌లోనే 4 సార్లు ఫైనల్‌కి చేరిన టీమ్ ఇది. ఫైనల్‌కి వెళ్ళడం ఒక ఎత్తైతే అందులో ఏకంగా 3 సార్లు ట్రోఫీని కొట్టేశారు. ఈసారి వీళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్‌ని ఆక్షన్‌లో కోల్పోయాక యంగ్‌స్టర్ ట్రిస్టన్ స్టబ్స్‌కి కెప్టెన్సీ ఇచ్చారు. అసలు SA20లో ఎందుకు ఇది ఛాంపియన్ టీమో ఫైనల్‌లో మళ్ళా అందరికి ప్రూవ్ చేశారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ టీమ్ 48 ఫర్ 4గా ఉన్నప్పుడు వాళ్ళ కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ మాథ్యూ బ్రెట్స్‌కి మధ్య ఒక మ్యాచ్ విన్నింగ్ 114 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది. చివరి 3 ఓవర్‌లో 42 పరుగులు స్కోర్ చేయాలన్నప్పుడు ఇంకా 4 బాల్లు మిగిల్చి చేజ్‌ని ఫినిష్ చేశారు. ఇప్పటి వరకు ఏ లీగ్‌లో కూడా ఒక టీమ్ ఇంత డామినెన్స్ చూపించలేదు అని చెప్పొచ్చు. జరిగిన 4 సీజన్‌లోనే 3 సార్లు ట్రోఫీ కొట్టడం అంటే మాటలా భయ్యా! థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే.